అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మీకోసం అలాగే అందరి కోసం మరొక వీడియో చేయడం జరుగుతుంది. అయితే నిన్న నేను ఇంటి దగ్గర నుంచి దిగి ఆఫీస్కి వెళ్తున్న సమయంలో ఒక చిన్న కుర్రాన్ని చూశాను. తను వయసు ఒక 10 సంవత్సరాలు ఉంటుంది. జుట్టంతా కూడా ఏంటంటే తెల్ల తెల్లగా మారిపోతూ ఒక ముగ్గుబుట్టలా తయారైపోతుంది. నాకు చూసి చాలా బాధ అనిపించి ఈ వయసులోనే ఇంత తెల్లబడిపోవడం ఏమిటి అని దానిపైన నేను రీసెర్చ్ చేసి తరువాత మాత్రం తనకి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ అమ్మగారిని పిలిచి క్లియర్ గా చెప్పాను, అమ్మా మీరు ఏం చేస్తారంటే ఆవ నూనె తీసుకోండి, 4 స్పూన్లు ఆవ నూనెలో 1 స్పూన్ మెంతుపొడి వేసి కొంచెం వేడి చేసి అది వడకట్టి తీసేసి ఈ ఆవ నూనెని కేవలం ఎప్పుడైతే మీరు కొబ్బరి నూనె వాడుతున్నారో అదే ప్లేస్ లో ఈ ఆవ నూనె వాడటం మొదలు పెట్టండి. మంచి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. తర్వాత 3-4 నెలలు ఇదా కంటిన్యూ చేయండి. ఈ ఏదైతే తెల్ల జుట్టు ఉందో అది మెల్లమెల్లగా క్రమేపీ నల్లబడుతూ వస్తుంది. మంచి అద్భుతమైనటువంటి కురులు, నల్లటి కురులు కూడా మీ అబ్బాయి సొంతం అవుతాయని కూడా చెప్పాను. అయితే పిల్లల భవిష్యత్తు తల్లి చేతిలో ఉంటుంది కాబట్టి ఆ తల్లి తప్పకుండా చేస్తానని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అయింది. మరి ఇలాంటి సంతోషమే ప్రతి ఒక్కరూ పొందాలని నేను ఇవి చెప్పడం జరుగుతుంది. తరువాత ఈ తెల్లబడిన జుట్టు, నల్ల జుట్టు అనేది అసలు ఏది ఏమైనా ముందు జుట్టు ఉంటేనే కదా మనం ఏదైనా చేయడం. కాబట్టి ఈ జుట్టు ఊడకుండా ఉండడం కోసం ఏం చేయాలి నేను రీసెర్చ్ చేసిన తర్వాత చాలా పుస్తకాలు చదివి చాలా మంది పెద్దలను కనుక్కున్న తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఒక అద్భుతమైన సొల్యూషన్ మన ఇంట్లో పెద్దల్ని మీరు అడగండి, ఖచ్చితంగా మీకు సహాయం కూడా చేస్తారు. ఇది వారానికి ఒకసారి చేసుకుంటే వారానికి ఒకసారి లేదా 2 సార్లు, జలుబు ఉన్న వాళ్ళు అయితే మాత్రం వారానికి ఒకసారి చేయాలి. జలుబు లేదా పడిసం లేదా ఈ సైనసెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇంతకీ ఈ జుట్టు దృఢంగా బలంగా ఉండాలి, ఊడిన జుట్టు కూడా తిరిగి రావాలి, ఉన్న జుట్టు ఊడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే సన్నజాజి తీగ ప్రతి ఒక్కరింట్లో కాకపోయినా ఇంచుమించు మన వీధిలో కనీసం ఒక 10 మొక్కలైనా ఉంటాయి. సన్నగా పెరిగి తెల్లటి పువ్వులు మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ సన్నజాజి తీగ నుంచి వచ్చినటువంటి ఈ జాజి మల్లె నుంచి వచ్చినటువంటి ఈ ఆకులు, ఇదే దీనికి అద్భుతమైన ఔషధం. ఈ ఆకులు తీసుకోండి, ఒక 50 గ్రాములు తీసుకోండి. పువ్వులు కూడా తీసుకోండి. ఆకులు పువ్వులు ఎన్ని మీరు వేయగలిగితే అన్ని ఒక దీంట్లో పెట్టి బాగా నూరితే ముద్ద తయారవుతుంది. ఇందులో వేయవలసిన మరొక అద్భుతమైన పదార్థం కూడా ఉంది. అది ఏంటి అంటే గోమూత్రం. నాటు ఆవు యొక్క మూత్రాన్ని లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆవు మూత్రం అంటే మీకు ఆయుర్వేదిక్ షాపుల్లో డైరెక్ట్ గా ఈ మధ్యన అమ్ముతూనే ఉన్నారు. గోమూత్రం దొరకలేదని మీరు బాధపడకండి. ఎటువంటి సిటీస్ లో ఉన్నా సరే ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నవే నేను చెప్తున్నాను. మరి ఈ ఆకులు పువ్వుల్లో వేసి ఒక 50 గ్రాములు ఆకులు పువ్వుల్లో ఈ గోమూత్రాన్ని కూడా వేసి బాగా నూరండి. నూరిన తర్వాత ముద్దలా తయారవుతుంది. ఇది ఎలా ఉండాలి అంటే మరీ థిక్ గా ఉండకూడదు, ఆ తర్వాత మరీ పల్చగా కారిపోయేలాగా కూడా ఉండకూడదు. తలకి మనం కుదుళ్ళకి లోపల ఉన్నటువంటి ఈ భాగానికి పట్టించుకునే విధంగా ఉండాలన్నమాట. మరి కాబట్టి ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ ముద్దని మీరు వారానికి ఒక్కసారి, అది కూడా ఈ జలుబు ప్రాబ్లమ్స్, తల పట్టేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మధ్యాహ్నం పూట అంటే వేడి ఎక్కువగా ఉన్న సమయంలో చేసుకుంటే మంచిది. ఈ తలకి కుదుళ్ళ లోపల నుంచి దీనికి బాగా పట్టించండి. హెన్నా పట్టించుకుంటారు కదా, అలా మొత్తం అంతా జుట్టుకి మొత్తం తలంతా పట్టించండి. పట్టించిన తర్వాత బాగా ఉంచిన తర్వాత ఒక 40 నిమిషాలు ఎంత ఉంటే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత తల స్నానం చేసేయండి. దయచేసి నా రిక్వెస్ట్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి, షాంపూస్ మాత్రం దయచేసి వాడకండి. ఎందుకంటే అందులో ఉన్నవన్నీ కెమికల్సే. కేవలం కుంకుడికాయలు లేదంటే షీకాయ పొడి వాడుతూ ఉండండి. మీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, కొంచెం జుట్టు రావడం స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇది చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత వారానికి ఒకసారి చేయండి. జలుబు గట్ట ఏం లేని వాళ్ళు వారానికి 2 సార్లు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత 2-3 వారాల్లోనే మీరు అబ్జర్వ్ చేస్తారు మీ జుట్టు ఎంత గట్టి పడుతుందో, రావడం తగ్గుతుందో అన్న విషయాన్ని కూడా. మరి కాబట్టి అందరి శ్రేయస్ కోసం నేను ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీరు కూడా ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, చెప్పండి. అంతేకాకుండా మరిన్ని ఇలాంటి వీడియోలు కూడా మీరు చూడాలి అనుకుంటే గనక facebook.com/ఆరోగ్యమస్తు అనే పేజ్ కూడా ఉంటుంది. మీరు ఫేస్బుక్ లో ఆల్రెడీ ఉన్నా కూడా సెర్చ్ లో ఆరోగ్యమస్తు అని టైప్ చేయండి, అక్కడ పేజ్ వస్తుంది. ఆ పేజ్ లో అన్ని వ్యూస్ చూడండి. చూసి మీరు కూడా అలాంటి ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ మంచి రిజల్ట్ పొందాలని, ఆరోగ్యంగా అందరూ ఉండాలని, సంతోషం మీ కళ్ళలో నేను చూడాలని, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. తప్పులుంటే మన్నించాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్.